పాలసీ తెస్తుంది. ఉన్న భూములు తెగనమ్మడానికి ఈరోజు హిల్ టీపీ పాలసీ తెస్తున్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఇది. బీఆర్ఎస్ ఏమో పెట్టుబడులను ఆకర్షించింది, ఇండస్ట్రీస్ తెచ్చింది, ఉద్యోగాల కల్పన చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు. పాలసీ ఏంది? ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు బయటకు తరలించాలి. కానీ వీళ్ళేం పెట్టినరు? అన్నీ కొన్ని గ్రీన్ ఇండస్ట్రీ ఉంది, కొంత కాలుష్య రహితమైన పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించే వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు నీ పాలసీ ప్రకారం ఏంది? వాళ్ళు కూడా పోతే ఉన్న ఉద్యోగాలు కూడా ఉడవీకే కథ మీది. ఉద్యోగాల కల్పన మాది, ఉద్యోగాలు ఉడబెట్టే కథ మీది. ఓఆర్ఆర్ లోపల దెర్ ఆర్ సమ్ గ్రీన్ ఇండస్ట్రీస్, నో పొల్యూషన్. ఇలా వాళ్ళకు కూడా నువ్వు పాలసీ పెట్టి మీరు కూడా తీసుకోండి బై, ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ కావాలి కదా మీకు. మాదేమో ఖజానాను నింపే పాలసీ, కాంగ్రెస్దేమో వాళ్ళ జేబులు నింపుకునే పాలసీ. మేము 200% ట్యాక్స్ పెట్టి ఏందన్నట్టు? ఖజానాకు పైసలు వస్తే పేదలకు ఇచ్చినాం. మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, 2000 పెన్షన్ ఇచ్చినాము, కేసీఆర్ కిట్ ఇచ్చినాము. మేము ఖజానాను నింపే ప్రయత్నం చేసినాం. మీరేం చేస్తుండ్రు? కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకునే ప్రయత్నం, మీ కుటుంబ సభ్యుల జేబులు నింపుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు వదిలిపెట్టిండ్రు, దోచుకునే పాలసీలు తెస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉండేటువంటి భూములు బంగారం లాంటి భూములు, ఇవి బంగారంతో సమానం. భవిష్యత్ అవసరాలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఔటర్ లోపల ఉన్న 9292 ఎకరాల భూములను ఈరోజు కట్టబెడతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలసీ తెచ్చింది ఈ భూముల కోసం. ఏం తెచ్చినాం తెలుసా? మేము ఐటీకి మార్చుకోండి. మీరు కాలుష్యానికి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో 50% ఐటీ కట్టండి, మిగతా 50% భూమిలో అందులో ఉద్యోగాలు చేసేటోళ్ళకు ఇండ్లు కట్టుకోండి అనే పాలసీ మేము తెచ్చినాం. సో దట్ అట్లీస్ట్ ఐటీ వాళ్ళని వస్తే సిటీలో పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని ఈ భూములను ఐటీ నిర్మించుకోవడానికి, ఈ ఇండస్ట్రీని, కాలుష్యమైనటువంటి ఇండస్ట్రీని తీసేసి ఐటీ పార్క్ కట్టండి, 50% భూమి ఐటీ పార్క్ కట్టండి, 50% గృహ అవసరాలకు వాడండి అని పాలసీ తెచ్చినాం. మీరేమంటున్నారు? మల్టీపర్పస్ జోన్ ఏమన్నా చేసుకోరు, సినిమా టాకీసులు కట్టుకోండి, అపార్ట్మెంట్లు కట్టుండ్రి, గేటెడ్ కమ్యూనిటీలు కట్టుండ్రి, లేఅవుట్లు వేయండి, అమ్ముకోండి. యూ హ్యావ్ నో విజన్. మీకు విజన్ లేదు. మీకు ఉన్నది విజన్. ఏం విజన్ ఉన్నది? జేబులు నింపుకునే విజన్ ఉన్నది, ఖజానా కొల్లగొట్టే విజన్ ఉన్నది మీకు. ప్రజల కోసం ఆలోచించే సోయి మీకు లేదు. ఉంటే మీరు ఈ పని చెయ్యరు. ఇలా ప్రభుత్వాన్ని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకరీ కంపెనీ లాగా నడిపిస్తాం, తమ అనుయాయులకు అడ్డికి పావు షేర్ కట్టబెడతాం అంటే ఎట్లయితుంది? ఇలా బీజేపీని కూడా అడుగుతున్నాం, ఇంత పెద్ద స్కామ్ మీద ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? కుమ్మక్కు రాజకీయాలు లేకపోతే, కాంగ్రెస్తో మీరు కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ భారీ కుంభకోణం పైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒక 8 కోణాలు, ఇందులో 8 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నా. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందో సాక్ష్యాధారాలతో సహా నేను బయట పెడుతున్నా. అంటే ఆ రోజు నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నా కనుక ఇవన్నీ విషయాలు ఆ రోజు మా ముందుకు వచ్చినాయి కనుక సంపూర్ణమైన అవగాహనతో, ఆధారాలతో ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. మొట్టమొదటిది, ఇవాళ there are 2 values. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటైతే టీజీఐసి వాల్యూ ఒకటి ఉంటుంది. ఇందులో 2 రేట్లు ఉన్నాయి. ఆ రోజే మా ముందుకు వచ్చింది. ఒకవేళ ఈ భూములు ఇవ్వాలా, ఇస్తే ఏ రేటుకి ఇవ్వాలి? మార్కెట్ వాల్యూ ఇవ్వాలన్నా, సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాలన్నా, టీజీఐసి రేటుకి ఇవ్వాలా అనేటువంటి చర్చ ఆ రోజు మా ముందుకు వచ్చింది, సబ్ కమిటీ ముందుకు. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే టీజీఐసి రేటు చాలా ఎక్కువ. టీజీఐసి అంటే ఈ భూములు ఎవరివి? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఆ టీజీఐసి ధర ఎట్లా నిర్ణయిస్తుంది? వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, దాని డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అయింది,
ఎవరికైనా ఏదైనా అలాట్మెంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళకు ఒక రేటు డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ టీజీఐసి రేటు ఇవ్వాలా, ఎస్ఆర్ఓ వాల్యూ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇవ్వాలా అని చర్చ జరిగింది. ఉదాహరణకు ఐపీ మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది. అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ 52,523. నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 టైమ్స్. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000, ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంక అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ, టీజీఐసి వాల్యూ 54,340. ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా. మొత్తం 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ, టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా. దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది, రాష్ట్ర ఖజానాకు ఒక పైస ఎక్కువ వస్తుంది, తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా? తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు? టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని అని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ రోజు మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం. మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధరది అడాప్ట్ చేసినారు? టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవ పాయింట్ మీ అందరికీ తెలుసు, బహుశా మీరే పత్రికల్లో చూసి రాశారు, టీవీల్లో చూపారు. గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో ఎస్ఆర్ఓ వాల్యూలు తక్కువ ఉన్నాయి, త్వరలో భూముల ధరలు పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పిండ్రు? ఈ నెలనే పెరుగుతుందని పేపర్లో బ్యానర్ ఐటమ్, మళ్ళా నెలనే పెరుగుతుంది, ఇక నవంబర్కి వెళ్ళి పెరుగుడని రాసుడు. అంటే అట్లా చెప్పుకుంటూ కొంత వ్యాపారం చేసుకున్నారు, ఏదో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే మీరు ఏం చెప్పినారు? ఎస్ఆర్ఓ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, తొలుత ఓఆర్ఆర్ లోపల పెంచుతాం, ఓఆర్ఆర్ లోపలనే మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట మెల్లగా పెంచుతాము అన్నారు. మరి అది అమల్లోకి రాకముందే ఈ పాలసీని ఎందుకు హడావిడిగా అమలు చేస్తున్నారు? ఎవరికి మేలు చేయడానికి అమలు చేస్తున్నారు చెప్పాలి కదా. ఓఆర్ఆర్ లోపల భూముల ధరలు సవరిస్తాము, ఎస్ఆర్ఓ వాల్యూ పెంచుతామని ఇప్పటికి 10 సార్లు ముఖ్యమంత్రి చెప్పిండు, రెవెన్యూ మంత్రి చెప్పిండు. మరి సవరించినాక భూముల ధరలు సవరించినాక మీరు ఈ పాలసీ తెస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఖజానాకు. ఇది 7 రోజుల్లో దరఖాస్తు, 7 రోజుల్లో క్లియరెన్స్, 45 రోజుల పైసలు కట్టుడు వెనుక ఉన్న మతలబ్ ఏందో ఇప్పుడు అర్థమైతలేదా? అంటే ఇది కొల్లగొట్టుకొని జేబులు నింపుకొని తర్వాత పెంచుతారు. పారిశ్రామికవేత్తలకేమో ఒక విధానం, పేదలకు ఒక విధానం. అంటే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే కదా భూములు సవరించడానికంటే ముందే పప్పు బెల్లాలకు అమ్మినట్టు ఈ భూములు కట్టబెడుతున్నారు. మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్ఆర్ లోపల భూముల విలువలు సవరిస్తాం, ఓఆర్ఆర్ లోపల మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట తర్వాత పెంచుతామని చెప్పి ఇప్పుడు అదే ఓఆర్ఆర్ లోపల ఉండే భూములన్నీ ఎందుకు కట్టబెడుతున్నారు? ఇప్పుడు ఈ భూములన్నీ ఎక్కడున్నాయి? ఓఆర్ఆర్ లోపలనే ఉన్నాయి కదా. ధరలు సవరించేదాకా ఎందుకు ఆగుతలేరు? ధరలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా. అంటే మీకు మీ అనుయాయులకో మీరందరూ ఇప్పటికే దీన్ని తయారు చేసుకున్నారు కనుక మీ కమిషన్ల కోసం ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ సవరించకుండా
ఈ భూముల్ని కట్టబెడుతున్నారా లేదా? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. ఏది మొదలు? రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వచ్చేది మొదలా, తక్కువ వచ్చేది మొదలా? భూములు సవరించినాక ఈ పాలసీ తెస్తే 4 రూపాయలు